కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురో పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. సకల మానవులు తమ అభీష్టం కోసం ఆయా వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రధానంగా మనం ఆచరించే వ్రతం వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం. వరలక్ష్మీ వ్రతం అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి, సంపదను పొందాలి, సిరి సంపదలు పొందాలి, ఆయురారోగ్యాలు పొందాలనే కోరికతో చేస్తారు. దాంపత్యం బాగుండాలి, నిత్యము ముత్తైదుగా సుమంగళిగా ఉండాలి అనే కోరికతో చేస్తారు. ఇక్కడ చాలామంది వరలక్ష్మీ వ్రతం అంటే ఒక్క లక్ష్మీదేవి ఫోటోనో విగ్రహం మాత్రమే పెట్టి చేస్తారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక్క లక్ష్మిని కానీ ఒక్క నారాయణుని కానీ పెట్టి ఆరాధించకూడదు. అది ఏ వ్రతమైనా, అంటే నారాయణ వ్రతమైనా లక్ష్మీ వ్రతమైనా. నారాయణుడు లేకుండా లక్ష్మి, లక్ష్మీ లేకుండా నారాయణుణ్ణి పూజించకూడదు. దంపతులను విడదీయరాదు. మనకు రామాయణం చెప్తుంది, లక్ష్మి వద్దు నారాయణుడే కావాలి అన్నవారు. అంటే సీత వద్దు రాముడే కావాలని కోరిన ఒక మహాతల్లి ఉంది, శూర్పణఖ. ఆమె ఏ గతి పొందిందో తెలుసు కదా. అలాగే నారాయణుడొద్దు లక్ష్మే కావాలి, అంటే రాముడొద్దు సీతే కావాలి అనుకున్నాడు రావణాసురుడు. ఏ స్థితి పొందాడు తెలుసు కదా. అలా కాక విభీషణుడు కానీ, మారీచుడు కానీ, మరి సుగ్రీవుడు కానీ ఇలాంటి వారందరూ ఇద్దరు కావాలనుకున్నారు, ఇద్దరిని ఆరాధించారు, దానివల్ల ఫలితాన్ని పొందారు. ఇది మొదటి నియమం. అమ్మను ఆరాధించాలన్నా పక్కన స్వామిని పెట్టి ఆరాధించాలి, స్వామిని ఆరాధించాలన్నా అమ్మను పక్కన పెట్టి ఆరాధించాలి. ఎలాగైతే నారాయణుని హృదయంలో లక్ష్మి ఉంటుందో, లక్ష్మీ హృదయంలో నారాయణుడు ఉంటాడు. అది మనకు శాస్త్రం. ఇక పార్వతి పరమేశ్వరులా అర్ధనారీశ్వరుడే కదా, సగం శంకరుడు సగం పార్వతి. ఒక్క పార్వతిని ఒక్క శంకరుణ్ణి కూడా ఆరాధించకూడదు. మనం దుర్గా నవరాత్రులు అంటాం, ఇంకేదో కాళికా వ్రతము అంటాం, అంబికా వ్రతము అంటాం. పేరు అది పెట్టినా భర్తతో కలిపే అమ్మను ఆరాధించాలి. ఇది మొదటి నియమము. ఇక వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం. ఏ వ్రతానికైనా ఆ వ్రతం ఆచరించేవారు పరిశుద్ధమైన మనస్సుతో ఉండాలి, పరిశుద్ధమైన శరీరంతో ఉండాలి, పరిశుద్ధమైన వాక్కుతో ఉండాలి. కనీసం ఆ 3 రోజులన్నా, అంటే వ్రతానికి ఒకరోజు ముందు, వ్రతానికి ఒకరోజు తరువాత నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ప్రధాన నియమం, ఆ 3 రోజులు ఎవ్వరిని కోపించరాదు, ఎవ్వరిని నిందించరాదు. కనీసం ఆ 3 రోజులు నెత్తి విరబోసుకొని ఉండరాదు, ముఖాన బొట్టు లేకుండా ఉండరాదు, కాళ్లకు పసుపు లేకుండా ఉండరాదు. ముత్తైదువలు ఆడవారి యొక్క లక్షణమే పసుపు, కుంకుమ, శిఖ, పూలు కదా, గాజులు. ఇదే 5, ముత్తు 5, ఇవే 5. పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఇంకా చెప్పాలంటే మాంగళ్యం. లేదు మాంగళ్యము, మట్టెలు, గాజులు, పువ్వులు, కుంకుమ, ఈ 5 ఉండాలి. ఈనాటి కాలంలో ఆధునికమైనటువంటి మోజులో పడి తమ ధర్మాలను పూర్తిగా మరిచిపోతున్నారు. చాలామంది మహిళామణులు చేతులకు గాజులు ధరించటం లేదు. ఇంకొందరు మాంగళ్యాలు కూడా తీసి చిలుక్కోయకు తగిలించుకుంటున్నారు. ఇవన్నీ వ్రత లక్షణాలు కావు. పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన వేషంతో ఉండాలి. స్త్రీమూర్తిని చూస్తే 2 చేతులు జోడించి మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అని నమస్కరించేలా ఉండాలి. ఇది ఎప్పుడూ ఉండాలి. సరే ఉండలేము, కనీసం ఆ 3 రోజులు ఉండండి. వరలక్ష్మీ వ్రతం చేయాలనుకున్నప్పుడు
ఒకరోజు ముందు నుంచి శుక్రవారం అంటే గురువారం, మళ్ళీ శనివారం, శుక్రవారం 3 రోజులు శుభలక్షణాలతో ఉండాలి. అభ్యంగన స్నానం ఆచరించాలి, కొత్త వస్త్రాలు ధరించాలి, బంధువులను ముత్తైదువులను పిలవాలి, లక్ష్మీనారాయణులను అష్టోత్తరంతో సహస్రంతో ఆరాధన చెయ్యాలి. వాయినములు అంటాం. చాటలో మరి శనగలు, శక్తి ఉన్న వాళ్ళు ముత్యాలు, పగడాలు, రత్నాలు పెడతారు. శక్తి లేని వాళ్ళు తమకున్నటువంటి కొందరు అపూపాలు అంటే అప్పాలంటాం, బూరెలు, అరిసెలు, కరియలు, పిండి వంటలు పెడతాం. శనగలు పెడతారు, పెసలు పెడతారు. ఇది వాయినము అంటారు. వాయనము అంటే వా అయనము, నీకు ఆధారము, ఇదే నాకు ఆధారము. అందుకే అందుకే మనం వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం పరస్పరం మాట్లాడుతారు. ఇప్పుడు ఇచ్చాను అని వారంటే తీసుకున్నాను అని వీరంటారు. వారు ఇస్తే ఇచ్చాను అంటారు, వీరు తీసుకున్నాను అంటారు. ఎందుకు ఈ మాటలు? ఇవి ఎవరనే మాటలు? ఎదురుగా ఉన్నటువంటి ముత్తైదువను లక్ష్మీ స్వరూపంగా భావించాలి. లక్ష్మీదేవే మా ఇంటికి వేయించేసినది. అందుకే వచ్చిన ముత్తైదువులకు కాళ్లకు పసుపు పెట్టాలి. అలాగే వీరుంటే చేతులకు గాజులు కూడా తొడగాలి, పూలు ఇవ్వాలి, బొట్టు పెట్టాలి, వాయనం ఇవ్వాలి. ఈ సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించి ఎవరెవరు సంపదలు పొందారో ఆ కథలు వినాలి. ప్రతి వ్రతంలో కథ ఉంటుందో కథ. అంటే పూర్వము ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో, ఆచరించినందువల్ల వారు ఎలాంటి ఫలం పొందారో అందులో ఉంటుంది. ఆచరించని వారు ఎలాంటి కష్టాలు పొందారు అందులో ఉంటుంది. ఈ రెండు తెలియటానికి కథలు చెప్పుకుంటున్నాం. ఆ విధానంలో అమ్మవారైతే లక్ష్మీదేవిని, లేదా మంగళ గౌరీ అంటే గౌరీ వ్రతం అంటే పార్వతీదేవిని. పేరు మారుతుంది, దేవతా పేరు మారుతుంది, వ్రతం అదే, నియమాలవే, కోరికలు కూడా అవే ఉంటాయి. ఎలాంటి మార్పు లేదు. కోరికలలో మార్పు లేదు, వ్రతం అనే దాంట్లో మార్పు లేదు, ఆరాధనలో మార్పు లేదు. ఎదురుగా ఉన్న విగ్రహం మాత్రం మారుతుంది. మంగళ గౌరీ అంటాం, లక్ష్మీదేవి వ్రతము అంటాం, దుర్గా వ్రతము అంటాం. ఇవి అన్ని అమ్మవారి వ్రతాలు. ఇంకా వైభవ లక్ష్మీ వ్రతం అని మరొకటి మనం చేసుకుంటాం. అమ్మవారిని అన్ని లక్ష్మి, మనకు ఏది కావాలంటే ఆ లక్ష్మి అంటాం. గుర్తుంచుకోండి, మనకు వరాలు ఇవ్వవలసి ఉంటే వరాలు కావాలని కోరుకున్న వారు చేసే వ్రతం వరలక్ష్మీ వ్రతం. మనకు వైభవం కావాలి అనుకున్న వారు చేసే వ్రతం వైభవ లక్ష్మీ వ్రతం. మనకు విజయం కావాలి అనుకున్న చేసే వ్రతం విజయలక్ష్మీ వ్రతం. మనకు సంతానం కావాలి అనుకున్న చేసే వ్రతం సంతానలక్ష్మీ వ్రతం. మనకు ధనం కావాలి అనుకున్న చేసే వ్రతం ధనలక్ష్మీ వ్రతం. విద్య కావాలి విద్యాలక్ష్మి. అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి చెప్పుకుంటాం. ఇలా మనం ఏది మీకు కావాలో లక్ష్మీదేవికి ముందు ఆ పేరు పెట్టి ఆ వ్రతం అంతే. న్యాయంగా ఇందరు వేరే లేరు, లక్ష్మి ఒక్కటే, నారాయణుడు ఒక్కడే. మనకు వ్రతం ఉంది సత్యనారాయణ వ్రతం అని. అంటే నారాయణ ఇద్దరు ఉన్నారా? సత్య అసత్య కాదు కదా, ఉన్నది నారాయణుడు. అతను సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. నారాయణుడు అంటే సత్యమే, పరబ్రహ్మ అంటే సత్యమే. మరి సత్యనారాయణ వ్రతం ఏమిటి అంటే సత్యం అనేది నారాయణుడి కోసం కాదు. నేను మనస్సులో ఏ కోరిక కోరుకున్నానో ఆ కోరికను సత్యము చేయమని, అంటే నిజము చేయమని, సఫలము చేయమని కోరి చేసే వ్రతం సత్యనారాయణ వ్రతం. అంటే సత్యాయ నారాయణ వ్రతం, సత్యము కొరకు నారాయణ వ్రతం.
నా మనస్సులోని కోరిక నిజం కావాలి, సత్యం కావాలి, సఫలం కావాలి, నా ప్రతిజ్ఞ సత్యం కావాలి, నా అభిలాష సత్యం కావాలి. అంతే తప్ప సత్యనారాయణుడు ఒకరు, అసత్యనారాయణుడు ఒకడు, ధర్మనారాయణులు వీళ్ళెదరు ఎక్కడుంటారు? నారాయణుడు ఒక్కడే. పై పదాలు మన మనస్సులోని కోరికలు, ఆయన పేర్లు కావవి. మనము ఏది కోరుకుంటే ఆ పేరు పెడతాం. సత్యనారాయణుడు. ఇప్పుడు విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, వరలక్ష్మి, వైభవలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఏమిటివన్నీ? అమ్మ సర్వరూపిణి, సర్వకామప్రదాయిని. మీ మనస్సులో ఏ కోరిక ఉంటే ఆ లక్ష్మి అంటాం. విద్యలు చేసే వ్రతాన్ని విద్యాలక్ష్మి వ్రతం అంటాం. సంతానం కోరేవారు సంతానలక్ష్మి వ్రతం అంటాం. అలాగే దుర్గా, అంబిక, కాళీ, భద్ర పేర్లు ఆమెకు ఉన్నాయి. ఇలా మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరటానికి అమ్మను ఆరాధిస్తాం. ఒక్క అమ్మనే కాదు, నాన్నను పక్కన పెట్టాలి. లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను, బ్రహ్మ సరస్వతులను, శచి మనం చెప్తుంటాం. పూజలో గణపతి ఆరాధనకు ముందు లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః పురోహితులు చేస్తారు. ఒక్కరికి చెప్పరు. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచి పురంధరాభ్యాం నమః చెప్పుతారు. దంపతులకే ఆరాధన, ఒక్కరికి కాదు. ఇక ఆ దంపతులకు మీలో ఏ కోరిక ఉంటే ఆ కోరిక పెట్టుకొని ఆ పేరు పెట్టుకొని అవి చేస్తారు. ఇలా శ్రావణ మాసంలో చేసే వ్రతాలు మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, విద్యాలక్ష్మీ వ్రతం, సంతానలక్ష్మీ వ్రతం. ఇవన్నీ మనం చేసేది శ్రావణ మాసంలో. భాద్రపద మాసానికి వచ్చినట్టయితే భాద్రపద మాసంలో తప్పకుండా ఆచరించవలసిన వ్రతం ఋషి పంచమి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఇది పితృదేవతల కోసం చేసేటువంటి వ్రతం. అంటే పితృదేవతలకు ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెట్టాలి కదా, ప్రతి సంవత్సరం పెట్టాలి. చనిపోయిన తర్వాత ప్రతి నెలకు పెట్టాలి. ఇలా కొన్ని ఏవో ఉన్నాయి. అలాంటప్పుడు వారికి ఆ సమయంలో అవకాశం లేక కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరము ఒక రోజు ఆ శ్రాద్ధం పెట్టడం తప్పిపోతే, మాసికాలలో కొన్ని మాసికాలు చేయటం ఆపితే ఋషి పంచవ్రతం చేయాలి. ఇది కాక శ్రాద్ధం పెడుతున్నప్పుడు, శ్రాద్ధ సమయంలో శ్రాద్ధంలో చేసేటువంటి వంటకాలు చేస్తున్నప్పుడు అశుచిత్వం తగిలితే, అంటే రజస్వల అయినటువంటి స్త్రీ స్పర్శ జరిగితే, దృష్టి కలిగితే, మాట వినవస్తే, కొన్ని సందర్భాలలో వారే వంట చేస్తే తెలియక, గుర్తించలేక, పనిలో పడి మర్చిపోయి తాము ఆ నియమాన్ని పాటించకుండా వంట చేస్తే, అంటే శ్రాద్ధం పెట్టేటప్పుడు ఆ సమయంలో మనకు తెలియకుండా జరిగేటువంటి అన్ని రకాల దోషాలను పోగొట్టడానికి ఆచరించే వ్రతం ఋషి పంచమి వ్రతం అంటారు. ఇది భాద్రపద శుద్ధ పంచమి నాడు ఆచరిస్తారు. మనం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాలయ పక్షాలు చేస్తాం. వీరి తల్లి కానీ, తండ్రి కానీ, తాత కానీ ఏ పక్షంలో ఏ తిథిలో పోతారో ఆ తిథిలో బహుళపక్షంలో చేస్తారు. అది కాక ఋషి పంచమి భాద్రపద శుద్ధ పంచమి మనకు పద్మపురాణం చెప్తుంది, స్కాంద పురాణము చెప్తుంది. ఒకానొక సందర్భంలో ఒక మహానుభావురాలు
ఏదో ఒక మగతలో మత్తులో ఉండి తాను రజస్వర అయినటువంటి విషయాన్ని మరచిపోయి తెలియలేక చెప్పలేక అలాగే వంట చేసినది అని. అలాంటి వంటను దేవుడికి పెరుమాళ్లకు భగవంతునికి మరి ఆరగింపు చేయాలి కదా. ఆరగింపు చేయటానికి ఆ భర్త వెళ్ళినప్పుడు అతనికి 2 కళ్ళు పోయాయని, భార్యకు 2 కాళ్ళు పోయాయని, ఉన్నట్టుండే ఇలా ఎందుకు జరిగింది అని పురోహితుణ్ణి పిలిచి అడిగితే ఈ వంట అశుచి, అపవిత్రమైనది, ఇది రజోదూషితమైనది, ఇలాంటి వంటను శ్రాద్ధం కోసం చేసినందుకు, భగవంతునికి నివేదన పెట్టే ప్రయత్నం చేసినందుకు మీ పాపానికి ఇది ఫలితము. దాన్ని పరిహరించటానికి వచ్చే మాసం భాద్రపద మాసం శుద్ధ పంచమి నాడు ప్రాయశ్చిత్తంగా వ్రతాన్ని ఆచరిస్తే వారికి కళ్ళు వస్తాయి, వీరికి కాళ్ళు వస్తాయి అని పురోహితుడు చెప్పాడు. ఆ సమయంలో ఋషులందరూ కూడా మన కోసం భాద్రపద శుద్ధ పంచమి నాడు వంట చేసి పితృదేవతలకు పెట్టి తెలిసి తెలియకుండా ఆచరించిన వారి సకల పాపాలు పోవటానికి ప్రతివారు భాద్రపద శుద్ధ పంచమి నాడు ఈ వ్రతం చేయండి. ఇది ఋషి పంచమి వ్రతం, ఋషులు మన కోసం చేసిన వ్రతం, ఋషులలో తప్పు చేసిన వారు తప్పు పోవడం చేసిన వ్రతం. ఈనాడు ఈ వ్రతం చేసి ఈ కథను విని, ఎందుకు హెచ్చరిక, తల్లిదండ్రులకు పెట్టాలి అనే కాదు, పవిత్రంగా పెట్టాలి, సదాచారంతో పెట్టాలి, నిర్మలంగా పెట్టాలి, పరిశుద్ధంగా పెట్టాలి. ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మనస్సు, శరీరము, వాక్కు పవిత్రంగా ఉండాలి. ఈ 3 పవిత్రంగా లేనప్పుడు ఎలాంటి వ్రతం ఆచరించినా ఫలితం ఉండదు. వ్రతం అంటే అర్థం నియమాలు చెప్పుకున్నాం కదా. వ్రతం అంటేనే నియమం, నియమబద్ధంగా ఆచరించండి అని హెచ్చరిక చేశారు. అందువల్ల పితృదేవతల తృప్తి కోసం మనం పెట్టడం మానేసినా, మరిచిపోయినా, తప్పుగా పెట్టినా, ఆధారం చూపకున్నా, ఆరాధన చూపకున్నా, అంతేకాదు తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారికి తగిన రీతిలో గౌరవం, మర్యాద, ఆదరం, పోషణ ఇవ్వనప్పుడు, వారి మాటను విననప్పుడు, వారికి కావలసిన దాన్ని శక్తి ఉండి కూడా చేకూర్చలేనప్పుడు, వారి విషయంలో అశ్రద్ధ చేసినప్పుడు, ఇలా పితృదేవతల విషయంలో తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అలాంటి వారి విషయంలో వారి బతికున్నప్పుడు చేసినటువంటి అపరాధాలకు, వారు మరణించిన తర్వాత శ్రాద్ధాలు చేసినటువంటి పొరపాట్లకు 2 రకాల దోషాలు పోవటానికి తప్పకుండా ఆచరించవలసిన వ్రతం ఋషి పంచమి వ్రతం అంటారు. ఇది భాద్రపద శుద్ధ పంచమి. చతుర్థి నాడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పంచమి నాడు బ్రాహ్మణోత్తములను పిలవాలి. ఇక్కడ నియమం 3 అని లేదు, 6, 9, 11 మంది ఎంతైనా పిలవచ్చు. సంకల్పంలో జ్ఞాత, అజ్ఞాత, కృత, దోష ప్రాయశ్చిత్తార్థం ఋషి పంచమి వ్రత అంగత్వేన పితృ ఆరాధనం కరిష్యే అని సంకల్పించి, తెలిసి తెలియనటువంటి తప్పులు తొలగిపోవటానికి పితృదేవతలను ఆరాధిస్తున్నాను అని ఆ రోజు 7 ఋషులను, మనకు పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగీరసుడు, భృగువు ఋషులు ఉన్నారు కదా. కాబట్టి అలాగే జమదగ్ని, విశ్వామిత్రుడు, వీళ్ళంతా ఉన్నారు ఋషులు. ఆ ఋషుల పేర్లతోటి వారికి మనం భోజనం పెట్టాలి. 7 పిలిచి 7 ఋషుల పేరు మీద వ్రతం చేయొచ్చు. వారి పేరు తలుచుకొని వారి కోసం అన్నట్టుగా ఆ నామంతో వారికి భోజనం పెట్టి, శక్తి ఉంటే వస్త్రాలు, ఆభరణాలు, తాంబూలము, దక్షిణ ఇస్తే ఇలా
ప్రతి ఏడు భాద్రశుద్ధ పంచమి వృషపంచమి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి పితృ అనుగ్రహం కలిగి సత్సంతానం కలుగుతుంది. సంతానం ఉత్తమ సంతానం, వాళ్ళకి పెరిగిన వారు బాగా పెరుగుతారు, విద్యావంతులు, బుద్ధిమంతులు, ఆచారవంతులు, సత్యవంతులు, ధర్మపరులు అవుతారు. ఇలా సంతాన వృద్ధి కోసం, సంతాన క్షేమం కోసం, పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించేటువంటి ఈ వ్రతాన్ని ఋషిపంచమి వ్రతం అంటారు. ఇది తప్పక ప్రతివారు ఆచరించవలసిన వ్రతం. దీన్ని ఇలా ఆచరించినందువల్ల పెద్దలు సంతోషిస్తారు. మన ముందు తరాల వారికి ఇది మార్గదర్శకమై పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించి శుభాలను పొందుతారు. స్వస్తి.